హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో మళ్ళీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి. అయితే ఫ్యూచర్ సిటీ హైలైట్స్ కాదు నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. చాలామంది జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి వస్తున్న వార్తా కథనాల మీద కావచ్చు వింటున్నారు. కానీ అందరిలో కూడా మళ్ళీ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఒక కామన్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది ఎలా అంటే, మనకు ఒక అలవాటు ఉంటుంది. భూములను అంటే పర్టికులర్గా ప్లాట్ సైజు చూసేప్పుడు రోడ్డు వైపు ఉన్నది చూస్తాం ఫేసింగ్. తర్వాత మిగతా డెప్త్కు ఉండే దాన్ని లోతు అని అంటారు. లోతు కంటే లోపలికనే ఫీలింగ్ ఎంత ఉంది అని చెప్తుంటారు. ఇది బాగుంటుంది. కానీ రోడ్ల విషయంలో కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్తుంటారు చాలామంది. ఇప్పుడు ఉదాహరణకు ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవేకు లెఫ్ట్ సైడ్, సాగర్ హైవేకు రైట్ సైడ్ ఉంది. నేను చాలా వీడియోలో చెప్పాను ఈ మాట. అదే రకంగా మాస్టర్ ప్లాన్ కూడా నేను చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్ రోడ్ ఏదైనా విషయంలో మాత్రం చాలామంది ఇంకా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. నేను ఈ వీడియోలో అది క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ వీడియో ఉద్దేశమే అది. ఫ్యూచర్ సిటీని చేరుకోవాలంటే భవిష్యత్తులో ఏ రోడ్డును ఎంచుకోవాలి? సాగర్ హైవే ఎంచుకోవాలా? శ్రీశైలం హైవే ఎంచుకోవాలా? ఒకవేళ శ్రీశైలం హైవే ఎంచుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఒకవేళ సాగర్ హైవే ఎంచుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇది చాలామందికి క్లారిటీ లేదు. అయితే ఎవరికి వాళ్ళు గూగుల్ మ్యాప్ వేసుకొని గ్రౌండ్ లెవెల్లో తిరిగి వచ్చేసి మేము వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటారు. గూగుల్ తల్లి ఒక్కోసారి అద్భుతాలు చేస్తుంటుంది. మొన్న ఒక యాక్సిడెంట్ చూసాం కదా, లేని బ్రిడ్జ్ను కంప్లీట్ అయినట్టుగా చూపించి బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్ కింద పడి. సో ఫ్యూచర్ సిటీని వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఖచ్చితంగా మీరు సరైన డెసిషన్ తీసుకోలేరు 100%. ఎందుకంటే ఎక్కడ ఏమొస్తుందనేది మీకు తెలియదు. గ్రౌండ్ లెవెల్లో మీకు ఏం కనబడుతుంది? కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి, అంటే శ్రీశైలం హైవే నుంచి వెళ్ళే వాళ్ళకి కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర డీవియేట్ అయ్యి అక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా ఫార్మాసిటీ కోసం అప్పట్లో వేశారు. ఇప్పుడు అది ఫ్యూచర్ సిటీకి ఎక్స్క్లూజివ్ రోడ్డు. 9వ కిలోమీటర్ హద్దు దగ్గర పవర్ గ్రిడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ. అక్కడనే రైట్ సైడ్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. దాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళితే అమెజాన్ డాటా సెంటర్ ఉంటుంది. దాన్ని దాటి స్ట్రైట్గా వెళితే ఫ్యూచర్ సిటీలో భాగమైన మీర్ఖాన్పేట వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి రైట్ సైడ్ టర్న్ అయితే ఇక కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి వస్తాయి. ఇవి ఈ 5 ఊర్లు. ప్రస్తుతం గూగుల్ పిన్ వేసుకొని పోయేవారికి ఏం కనపడుతుంది అక్కడ ఫిజికల్గా? నిజం చెప్పాలంటే పవర్ గ్రిడ్ ఒకటి కనపడుతుంది. పవర్ గ్రిడ్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటారు, అదొక సబ్స్టేషన్, నార్మల్ సబ్స్టేషన్ అనుకుంటారు. దట్ ఈజ్ నార్మల్ సబ్స్టేషన్ కాదు. ఆ రోడ్డులో లెఫ్ట్ సైడ్ ఉన్నది సబ్స్టేషన్, రైట్ సైడ్ ఉన్నది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్. అది దట్ ఈస్ లింక్డ్ విత్ 3 types ఆఫ్ పవర్: హైడ్రో పవర్, థర్మల్ పవర్ అండ్ సోలార్ పవర్. మూడింటిని లింక్ చేసి అక్కడ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న సంస్థలకు అన్ఇంటరప్టెడ్గా పవర్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన పవర్ గ్రిడ్ అది. అంత పెద్ద పవర్ గ్రిడ్ వేస్ట్గా పెట్టరు కదా, ఫ్యూటైల్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. అక్కడ కంపెనీలు రావాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంటేనే కదా అంత పెద్ద పవర్ గ్రిడ్ పెడతారు. సింపుల్ లాజిక్ ఇది. తర్వాత దాని పక్కనే అమెజాన్ డాటా సెంటర్ కూడా చూస్తారు. ఇవి 2 మీకు ఫిజికల్గా కనిపిస్తాయి. కానీ అక్కడ మీరు లెఫ్ట్కి వెళితే అక్కడ స్కిల్ యూనివర్సిటీ వర్క్ జరుగుతుందని మీకు తెలుస్తుందా? తెలియదు మీకు. అటు వెళ్ళరు, అదే రోడ్డు కనపడుతుంది అంతే. అక్కడే అద్భుతం జరగబోతుంది. స్కిల్ యూనివర్సిటీ అక్కడ కడుతున్నారు. అది సేమ్ టైం దాని పక్కనే 600 ఎకరాలలో ప్లాటింగ్ వేస్తుంది. గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ప్లాటింగ్. దేనికి? ఈ ఫ్యూచర్ సిటీకి 14,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించిన రైతులు 8,000 మందికి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. 1 ఎకరం ఇచ్చిన వాడికి 120 గజాలు. చాలామంది ఇంకేమనుకుంటున్నారు తెలుసా, 1 ఎకరం తీసుకొని 120 గజాలు ఇచ్చేది. ఇవాళ ఒక మధ్యాహ్నం ఒక ఆయన అన్నాడు, కాదు బాసు, దానికి నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చారు, కాంపెన్సేషన్ ఆల్రెడీ ఇచ్చారు. కాంపెన్సేషన్తో పాటు ఇది అడిషనల్గా ఒక రివార్డ్గా, ఒక బోనస్గా 1 ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 3 ఎకరాలు పోయిన, 4 ఎకరాలకు పోయిన వాళ్ళకి 400 గజాలు, 500 గజాలు వస్తుంది. అఫ్కోర్స్ మళ్ళీ ఇక్కడ దళారులు రంగంలో దిగారు. దిగి 4 లక్షలకు 5 లక్షలు వాళ్ళ దగ్గర దొబ్బేద్దామని చూస్తున్నారు. వాళ్ళ నుంచి ఒక రిటర్న్గా రాసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న పట్టా కాగితం తీసేసుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుండొచ్చు, కానీ అవసరం లేని వాళ్ళు మాత్రం అమ్ముకోవట్లేదు. జాగ్రత్త పడుతున్నారు. 2 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత మా డబ్బులకు డబల్ వస్తాయని చెప్పి వాళ్ళకున్న పరిజ్ఞానం కూడా చాలామందికి లేదు. చెట్లు పొదలు ఇంతే కదా అనుకొని వెళ్ళిపోతున్నారు.
సరే, లెట్ దెమ్ మేక్ ఎ డెసిజన్ అట్ దేర్ విల్, మనకి దాని గురించి చెప్పాల్సింది. సో ఇట్లా రోడ్డు కనెక్టివిటీ ఏది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తున్నది శ్రీశైలం రోడ్ నుంచి వెళ్ళే కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళే రోడ్డు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది, 200 ఫీట్ రోడ్డు. బట్ అదే అంతిమంగా అంటే కాదు. దీంట్లో బ్యూటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 300 ఫీట్ రోడ్డు మొదటి దశలో భాగంగా 16 కిలోమీటర్లు, అంటే మీర్ఖాన్పేట దాటి సెంటర్గా భావిస్తున్న ఫార్మాసిటీ సెంటర్గా, అంటే ఫ్యూచర్ సిటీ సెంటర్గా భావిస్తున్న ప్రాంతం వరకు 16 కిలోమీటర్లు స్ట్రైట్గా రేడియల్గా వెళ్ళే దారిని చేస్తున్నారు. దానికి సంబంధించిన భూ సర్వే పూర్తయింది. భూసేకరణకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60% భూసేకరణ పూర్తయింది. ఆ వెంటనే టెండర్లకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకు అది క్రూషియల్ అంటే, మీరు ఫ్యూచర్ సిటీలో ఎంట్రీ పాయింట్ అయిన మీర్ఖాన్పేటకు అక్కడి నుంచి వెళ్ళగలరు. రావిర్యాలలో మీరు 300 ఫీట్ల రోడ్ ఎక్కి ఎక్సలేటర్ తొక్కితే 15 నిమిషాల్లో మీరు అక్కడ ఉంటారు. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 minutes. అంటే ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాలకు 10 to 15 minutes, అండ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 15 minutes డ్రైవ్. ఆ డ్యూరేషన్ కూడా 16 kilometers. 200 ఫీట్ రోడ్ మీద జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత స్పీడ్ రావచ్చు అనేది. నేనైతే ఆ రోడ్లో ఎప్పుడు వచ్చినా కూడా, అంటే నేను స్లో డ్రైవింగ్, నేను మరీ తేజోవంతంగా నడిపించాను నేను. మ్యాక్సిమం నేను 80 to 90, ఒక్కోసారి తగిలితే 100 తగలచ్చు, అంతకు మించి పోను. అందరినీ పొమ్మని కూడా నేను చెప్పను. బట్ అంత సుఖంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది దాని మీద. 200 ఫీట్ల రోడ్ల మీద అలాగుంటే రేపు రాబోతున్న 300 ఫీట్ రోడ్డు రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట దాకా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కడి నుంచి మీకు ఏంటి అంటే ఇంటర్నల్ రోడ్, ఈ 13,973 ఎకరాలను ఇంటర్నల్ రోడ్లతో సహా డిజైన్ చేశారు. చెరువులు కుంటలను ఒక రిక్రియేషన్ ఏరియాలో పెట్టారు, పార్కుల మధ్యలో వచ్చేట్టుగా ప్లాన్ చేశారు. అది కాకుండా మిగిలిన భాగాన్ని రోడ్లుగా వేసి ఆ రోడ్ల మధ్యలో ఉన్న బిట్స్ని ఈ కంపెనీలకు కేటాయిస్తున్నారు. ఇంటర్నల్ రోడ్లన్నీ సపరేట్గా ఉన్నాయి. 200 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్. సో నేనేమంటానంటే, ఫ్యూచర్ సిటీని చూసేవాళ్ళు ఇప్పుడు మనకు ఫ్లెక్సిబుల్గా ఉన్న రూట్లో వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ మేడిపల్లి చూపిస్తాను. మేడిపల్లి వెంచర్ చూపించడానికి నేను ఎట్లా వెళ్తాను? శ్రీశైలం రోడ్ నుంచి వెళ్ళాను, ఎందుకంటే నాకు సాగర్ హైవే నుంచి కన్వీనియంట్, చూసేవాళ్ళకు కూడా కన్వీనియంట్. అందుకోసం నేను బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి అట్లా వెళ్ళి ఇబ్రాహీంపట్నం, యాచారం, తక్కలపల్లి దగ్గర నుంచి అట్లా మేడిపల్లి వైపు ఎంటర్ అయ్యి మేడిపల్లి దగ్గర వెంచర్ చూపించి తీసుకొని వస్తాను. అది సాగర్ రోడ్ నుంచి 3 kilometers ఉంటుంది. ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్లో తిరుగుతాం మనం. అది పాత డొంకదారి బండ్ల బాట కాబట్టి అది మెలకలే ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. రేపు రేడియల్ రోడ్లు వస్తే ఇవన్నీ పోతాయి. ఈవెన్ మేడిపల్లి రీచ్ అవ్వడానికి కూడా సాగర్ రోడ్డును ఆశ్రయించకుండా ఈ 300 ఫీట్ రోడ్ కనుక ఎక్కితే 25 minutesలో రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 30 నుంచి 25 minutesలో మనం మేడిపల్లికి చేరుకుంటాం. ఫార్మా కంపెనీలు ఎక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నాయో అక్కడికి చేరుకుంటాం. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే శ్రీశైలం రోడ్డు చూడొద్దు, సాగర్ రోడ్డు చూడొద్దు, రేపు రాబోతున్న 300 ఫీట్ రోడ్డును దృష్టిలో పెట్టుకొని కీప్ ఇన్ ద మైండ్ అండ్ మేక్ ఏ వైజ్ డెసిషన్. అక్కడ రావిర్యాల ఎగ్జిట్ నుంచి మీర్ఖాన్పేటకు 300 ఫీట్ రోడ్లో మనం ఎలా ట్రావెల్ చేయగలం? జస్ట్ ఇమాజిన్. దట్ ఇస్ ఎ విజనరీ యాక్ట్. కొంతమందికి మాత్రమే సాధ్యం, నేను చెప్తూనే ఉంటాను, విజనరీ యాక్ట్ అనేది కొంతమందికే సాధ్యం. సో రావిర్యాల ఎగ్జిట్ నుంచి అక్కడికి 300 ఫీట్ రోడ్లో 15 minutesలో వెళితే, ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్లు కనుక ఆశ్రయిస్తే వారికి సంబంధించిన కంపెనీ కావచ్చు, వారికి సంబంధించిన సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏఐసిటీ కావచ్చు, ఫార్మా హబ్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు. ఇంకా స్కిల్ యూనివర్సిటీ అంటే మీర్ఖాన్పేట కంటే ముందే వస్తుంది. మీర్ఖాన్పేటకు స్కిల్ యూనివర్సిటీకి రావిర్యాల ఎగ్జిట్ నుంచి 10 minutesలో వెళ్ళొచ్చు. ఆ 300 ఫీట్ రోడ్ అయితే 10 minutes డ్రైవ్ స్కిల్ యూనివర్సిటీకి. క్లియర్ కట్గా ఇవన్నీ మనకు ఆన్ పేపర్ కనపడుతున్నాయి, గవర్నమెంట్ డాక్యుమెంట్ల రూపంలో ఆన్ పేపర్ కనపడుతున్నాయి. కాబట్టి ఎవ్వరూ అటువైపు వెళ్ళినా కూడా మీరు గూగుల్ పిన్ వేసుకుంటే మీకేం కనపడదు. మీ దగ్గర గవర్నమెంట్ TGIIC మాస్టర్ ప్లాన్ ఉంటే ఇంటర్నల్ రోడ్లు ఏంటనేది తెలుస్తుంది. అదే రకంగా 300 ఫీట్ రోడ్డు ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి అలా నేరుగా వెళ్ళి త్రిబుల్-ఆర్కు కనెక్ట్ అవుతుంది. ఇది తెలుసుకోండి. ఈ 2 తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ సిటీ మీద క్లారిటీతో ఇన్వెస్ట్ చేయగలరు. అదర్వైజ్ శ్రీశైలం రూట్ అనుకుంటారు, అది 10 kilometers దూరం ఉంటుంది. సాగర్ రోడ్ అనుకుంటారు, అది 3 kilometers దూరం ఉంటుంది. బొంగళూరు నుంచి పోతుంటే ఎంతసేపటికి రాదు, 28 kilometers చాలా దూరం అంటారు కొంతమంది. మధ్యలో 10 kilometers ఫారెస్ట్ ఉన్న సంగతి తెలియదు. ఫారెస్ట్ ఉన్న చోట కంపెనీలకు ఇవ్వరని తెలియదు. అయినా కొంతమంది రాచలూరు, లేమూరు మీద మోజు పెంచుకుంటారు.
మధ్యలో వదిలేయడానికి రీజన్ ఉంది. వాటిని ఆ కన్జర్వేటివ్ ఏరియాని, ఆ ఫారెస్ట్ ఏరియాను డిస్టర్బ్ చేస్తే ఊపిరాడక చస్తారు భవిష్యత్ తరాలు. అందుకోసం అక్కడ ఆ ప్లేస్ వదిలిపెట్టి ఆ తర్వాత ఎక్స్పెండ్ చేసిపోతున్నారు. అలా అలా వెళ్ళి అది అమన్గల్ దాకా వెళ్తుంది ఫ్యూచర్ సిటీ. రాసి పెట్టుకోండి నా పదాలు, నోట్ మై వర్డ్స్. నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత, బట్ దిస్ వీడియో విల్ బి ఆన్ అంటిల్ అన్లెస్ యూట్యూబ్ డిలీట్ చేయకపోతే. సో ఈ రకంగా ఇప్పుడు ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం.